పేరులో ఏముంది? చదివి ధ్యానించడానికి నిర్గమకాండం 34 1-9 వచనాలు. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. 5వ వచనం. ఇప్పుడు మనం వేసుకోవలసిన ప్రశ్న ఏమిటంటే, దేవుని నామాన్ని మనం ఎలా పరిశుద్ధపరచాలి? ఆయన పేరును నిశ్చలమైన పూజనీయమైన ఆరాధించే స్వరంతో ఉచ్చరించాలా? లేక ఆయన పవిత్రమైన నామం ఎడల ఆధ్యాత్మికమైన ఒక మార్మిక విధానాన్ని పెంపొందించుకోవాలా? లేదు. బైబిల్లో ఒక పేరు కేవలం హోదాకు చిహ్నమే కాదు, అది వారికి నిర్వచనం కూడా. ఒక పేరు ఆ మనిషి స్వభావాన్ని, గుణగణాలను సూచిస్తుంది. 1 సమూయేలు 18:30 చూచినట్లయితే, ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచూ వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెలను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచూ రాగా, సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. దావీదు పేరు ప్రసిద్ధికెక్కెను అనగా ప్రజలు అతని పేరులోని అక్షరాలను ప్రసిద్ధి చేశారని కాదు గాని దావీదునే ప్రసిద్ధి చేశారని అర్థం. అన్ని కాలములలోనూ యూదులు దేవుని నామమునకు పవిత్రతను ఆపాదించారు. యావే అనున్నది దేవుని నామం. ఆ నామము సాధారణంగా ప్రభు అని, యెహోవా అని అనువదించబడుతుంది. అయితే ఎక్కువ మంది ఆయన నామాన్ని బిగ్గరగా పలకరు. దేవుని నామమును పరిశుద్ధపరచుటనగా ఆ నామమునే పరిశుద్ధపరచుటగా భావించారు. ఈనాటి వాక్య భాగములో కేవలం దేవుని నామాన్ని మాత్రమే ఇవ్వలేదు కానీ ఆ నామములో కలిసి ఉన్న కొన్ని గుణలక్షణాలు ఇవ్వబడ్డాయి. కరుణ, కోపపడుటలో నిదానించడం, పుష్కలమైన ప్రేమ, విధేయత, వేల కొలది మనుషులను ప్రేమించగలుగుట, క్రూరత్వాన్ని, తిరుగుబడితనాన్ని, పాపమును క్షమించగలుగుట, ఇవన్నీ ఆయన నామమునకున్న గుణలక్షణాలు. దేవుడు మోషేకు తన నామమును బయలుపరచినప్పుడు మోషే యొక్క స్పందన ఏంటి? అందుకు మోషే త్వరపడి నేల వరకు తలను వంచుకొని నమస్కారము చేసి 8వ వచనం. ప్రభువైన యేసు మనకు ప్రార్థించడం నేర్పినప్పుడు నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని చెప్పడంలో ఆయన ఉద్దేశాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఆయన నామము ఆయన ఏమిటో తెలియజేస్తుంది. ఆయన యొక్క కనికరము, ఆయన కరుణ, ఆయన శక్తి, ఆయన ప్రేమ, ఆయన యొక్క నిత్యత్వ స్వభావం. దేవుని విమోచింపబడిన పిల్లలము, ఆయన యొక్క స్నేహితులమునైన మనము ఆయన నామమును ఘనపరిచినప్పుడు మనము ఒక మతపరమైన ఆచారం కన్నా ఎక్కువే చేస్తాం. ఆయన నామం దేని కొరకు నిలబడిందో మనము తలపోయిచు ఆయనను గౌరవిస్తాం. తండ్రి, మీ నామం వెనుక ఉన్న అర్థంపై మనసు పెట్టకుండా దానిని అనవసరంగా ఉచ్చరించనివ్వకు. మిమ్మును పేరు పెట్టి పిలుచుటకు అనుమతించడం ఎంత అద్భుతం! మీకు నా పేరు తెలుసు, నాకు కూడా మీ పేరు తెలుసు. అందుకు నేను ఎంతో వందనస్తుడను. ప్రభువైన యేసు నామమున ఆమేన్.